హలో ఫ్రెండ్స్, మేమైతే గొడ్లు కాపు వచ్చినప్పుడు ఇలాంటివి చాలా కనిపిస్తుంటాయి. దీన్ని ఏమంటారో తెలియదు నాకైతే. మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. చూసారు కదా, దీన్ని ఏమంటారో తెలియదు మాకైతే. కొందరికైతే తెలుస్తుంది కానీ నాకైతే తెలియదు. అలా కిందకి చూసినది అక్కడైతే మా సైడ్ అయితే దీన్ని కందకూర అంటారు. మేమైతే తింటాము దీన్ని. ఇప్పుడు దీన్ని అయితే కందకూర అంటాము. ఇది ఒకటే ఉంది, చాలా ఉంటే ఇంటికాడికి పట్టుకెళ్ళేవాడిని, లేవకుండా వదిలేస్తున్నాను. దీన్ని ఏమంటారో తెలియక మళ్ళీ ఇక్కడ పెట్టేస్తున్నాను. తెలియదు కాబట్టి చాలానే కనిపిస్తున్నాయి కానీ నేనైతే తీసుకోలేదు. ఆవులు అయితే ఇలా వెళ్తున్నాయి. నేను ఇప్పుడు అలా వెళ్ళిపోతున్నాను నడుచుకుంటూ. దాహం మట్టు చాలా గట్టిగా వేస్తుంది. చాలా కష్టంగానే ఉంది. వేడెక్కేస్తుంది ఇంత మబ్బుగా ఉన్నా కూడా. మా సైడ్ అయితే ఈరోజు వర్షం అంతా కలిగింది నార్మల్గా. నిన్న మొన్న మా తమ్ముడు అయితే వచ్చాడు గొడ్లు కాపుకి. ఈరోజు లాస్ట్ రోజు నేను వచ్చాను. మొత్తం 3 రోజులు కాస్తాను. ఈరోజు లాస్ట్ అయిపోద్ది. చూసారా, మరి మీ సైడ్ ఇలా కొండల కోసం వస్తారో మరి మామూలు బంద దగ్గర మోసం వేస్తారో తెలియదు. ఆ సైడ్ అయితే ఇలాగా కొండ సైడ్ తీసుకొచ్చి 4ంటికి మళ్ళీ తీసుకెళ్ళిపోతాం ఇంటికాడికి. అదిగో మా ఈ విలేజ్ ఇక్కడే ఉంది. ఇదే మా ఈ విలేజ్, మా ఊరైతే. ఇదైతే పొలాలు, వాటర్ కనిపిస్తుంది కదా, అంతే పొలాలు మా ఊరు ఉంది. మాదైతే ఇక్కడ ఉంది, కిందికి లంక కాడ ఉంది. ఇదైతే మా సేను. ఇది ఇలా కనిపిస్తుంది కదా, అది మొత్తం మా సేను. ఆ దొడ్డిలా ఉంది, అది పైది, అది మొత్తం మాది. అది మా ఊరైతే. అది సిరాల ఉందో, పచ్చటి చెట్లు, చల్లగాలి, పక్షుల శబ్దం, చాలా ప్రశాంతంగా ఉంది.